నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీలో ఉన్న అసంతృప్తి నేతలు అయితే ఒకనొక టైంలో అయితే బాగా ఎగిరెగిరి పడడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏంటంటే చాలా గప్చుప్ అయ్యారు. ఇదంతా ఏంటంటే బాబు గారి నైపుణ్యం అనుకోవాలా? అసలు ఏంటి, ఎందుకు వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, గప్చుప్గా ఉన్నారంటే ఇప్పుడు దీనికి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సరే, ఒకప్పుడు చూస్తే టీడీపీలో అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండేది, ఎగిరెగిరి పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండడం జరుగుతుంది. సో ఎందుకు ఇట్లా సడన్గా వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు అంటే చంద్రబాబు గారి సీనియారిటీ లేకపోతే ఆయన నైపుణ్యమే వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టిన అనుకోవాలా సార్? ఏంటంటే చంద్రబాబు నాయుడు మనకు కనిపిస్తుంది చాలా కూల్గా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీటింగుల్లో కానీ లేదంటే సమావేశాల్లో కానీ మాట జారరు, త్వరగా ఈజీగా స్లిప్ గారు, చాలా కూల్గా ఉంటారు, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ ఉంటారు. ఇది మనకు కనిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు మరొక మనిషి ఉన్నారు, అది కొంతమందికి మాత్రమే తెలుసు. ఒకవేళ పార్టీని ధిక్కరించి వ్యతిరేకించి వెళ్ళే వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కొంతమందికి బాగా అవగాహన ఉంది. ప్లస్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి లీడర్లకు కూడా బాగా తెలుసు ఆయన విశ్వరూపం ఎలా ఉంటుంది. క్షమించేంత వరకు క్షమిస్తారు. ఆ లక్ష్మణ రేఖ దాటిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందనేది పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్లకు బాగా తెలుసు. బహుశా అందుకనేమో ఇప్పుడు సీట్ల షేరింగ్ అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించారు. 94 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 5గురిని ఐదుగురిని జనసేన ప్రకటించింది. ఇంకా మిగతాయి ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకటించినటువంటి స్థానాల్లో కొంతమందికి సీనియర్లకి చాలామందికి దాదాపు ఒక 10-12 మందికి సీనియర్లకు కూడా స్థానం లేకుండా అయిపోయింది. దాంతో సీనియర్లు ఆగ్రహించి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తారు, తెలుగుదేశం పార్టీ బాగా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి భిన్నంగా ఎవరికి వాళ్ళే సైలెంట్ అయిపోయారు, ఒక్కసారిగా గప్చిప్ అయిపోయారు. ఎందుకు ఆ విధంగా గప్చిప్ అయిపోయారని అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి మాట్లాడిచ్చారు. మాట్లాడి సాధ్యాసాధ్యాలు, వాస్తవ పరిస్థితులు వీటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు కనుక మీరు రాంగ్ స్టెప్ తీసుకొని పార్టీని కాదని లేదంటే పార్టీని డ్యామేజ్ చేసేలాగా వ్యవహరిస్తే రాష్ట్రం నష్టపోతుంది. మీకు రాష్ట్రం కావాలా లేదంటే మీ పదవులు కావాలా నిర్ణయించుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్లస్ గెలిచేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇస్తాను, బట్ సర్వేలు ఉన్నాయి, సర్వేలు చేసాము, సర్వేల్లో మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దీన్ని అందుకే నేను పక్కన పెట్టాను, ప్రభుత్వం రాగానే మీకు ఏం చేస్తాను అనేది ఆయన చాలా క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతో సాటిస్ఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ప్రధానంగా చూసుకుంటే నాకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తానో చూసుకో అని చెప్పి అన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కామ్ అయిపోయారు. అలాగే ఆలపాటి రాజా, ఆయన కూడా నాకు టికెట్ లేకపోతే నేను ఇండిపెండెంట్గా చేస్తానని చెప్పేసి ఆయన ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎంతమంది సైలెంట్ అయ్యారంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ఆల్రెడీ అక్కడ నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మైలవరంలో ఓడిపోయారు మన ఎలక్షన్లో. సో కాబట్టి మళ్ళీ మైలవరం నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మైలవరం నుంచి అక్కడ వసంత కృష్ణప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తే ఆయన గెలిచే అవకాశం ఉంది మళ్ళీ అని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఆ క్రమంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఈయన పక్కన పెట్టేశారు ఉమామహేశ్వరరావుని. సో ఇక్కడ గంటా శ్రీనివాసరావు సామాన్యంగా అధిష్టానాల మాట వినరు. ఒక్కొక్క ఎన్నికలు ఒక్కొక్క పార్టీలోకి వెళ్తుంటారు, ఒక్కొక్క చోట పోటీ చేస్తుంటారు ఆయన. అలాంటి గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం నుంచి నేను వదిలి వెళ్ళను అని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి గంటా శ్రీనివాసరావు కూడా చివరికి ఇప్పుడు చీపురుపల్లి నుంచి పోటీ చేసేదానికి సిద్ధమవుతున్నారు. బొత్స సత్యనారాయణ, అది చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం కింద మనం తీసుకోవాలి. ఇక గండి బాబ్జీ, ఈయన విశాఖ సౌత్ గండి బాబ్జీ, ఆయన కూడా టికెట్ లేదు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో, కాబట్టి ఆయన కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. ఇక పీలా గోవింద్, ఇతను కొద్దిగా టిపికల్. పీలా గోవింద్ ఇప్పటికి కూడా ఆయన కొంచెం రాజకీయ కెరీర్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అయ్యన్న పాత్రుడు ఈ పీలా గోవింద్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి
అటు అయ్యన్న పాత్రుడు సీనియర్ పొలిటీషియన్ ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరు చెప్పిన తర్వాత కొంతవరకు సాటిస్ఫై అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం రగిలిపోతున్నాడని చెప్పి తెలుస్తుంది. బట్ ఆయన కూడా కామ్గా ఉన్నాడు, ఎక్కడ కూడా బయట రాల. ఇక రాజానగరం ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ, రైల్వే కోర్టుకు చెందిన ముక్క రూపానంద రెడ్డి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పిలిపిస్తే చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. కలిసిన తర్వాత వీళ్ళంతా ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వెస్ట్ గోదావరి, సో ఆయన కూడా కాముగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు సీనియర్లు కనుక తీసుకుంటే చాలామంది సీనియర్, ఇప్పుడు జేసీ బ్రదర్స్ వాళ్ళ అబ్బాయికి మాత్రం ఇచ్చారు అస్మిత్, పరిటాల సునీత వాళ్ళ అబ్బాయికి లేదు, ఇవ్వలేదు, ఫస్ట్ లిస్ట్లో ఎక్కడ కూడా కనిపించలేదు. తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన గోరంట్ల బుచ్చి చౌదరి ఆయనది కూడా లిస్టులో కనిపించలేదు, బట్ ఆయనకి ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా ఎక్కడ కూడా అసంతృప్తి అనేది కనిపించట్లా. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సీనియర్ పొలిటీషియన్, ఆయనది కూడా ఫస్ట్ లిస్టులో లేదు. తర్వాత అక్కడే చంద్రమోహన్ రెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన కూడా ట్రావెల్ అవుతున్నాడు. అలాంటి చంద్రమోహన్ రెడ్డికి ఇప్పుడు లేకుండా టికెట్ లేకుండా ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే కాముగా అయితే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క విశ్వరూపం. చంద్రబాబు నాయుడు పిలిచి విశ్వరూపం ప్రదర్శిస్తే అందరూ కూడా క్రమశిక్షణలో ఉండిపోతారు తెలుగుదేశం పార్టీలో. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం అనుకో, విశ్వరూపం అనుకో, లేదంటే ఆయన నేర్పరితనం అనుకో, లేదంటే ఆయన రాజకీయపరమైనటువంటి నైపుణ్యం అనుకో, ఏదన్నా అనుకో, బట్ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఫస్ట్ లిస్ట్లోనే ఇంతమందిని అనౌన్స్ చేయడం అంటే ఫస్ట్ టైము. అయినప్పటికి కూడా అసంతృప్తులు పెద్దగా లేవు అని అంటే మొదటి అడుగులోనే విజయం సాధించారు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు కదా సార్, అంటే సెకండ్ లిస్ట్లో ఒకవేళ వస్తే రావచ్చు అని, అప్పుడు ఏమన్నా కొంచెం మరి తిరస్కరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ అక్కడ ఏమన్నా మళ్ళీ అసంతృప్తులు వాళ్ళు మనసున్న మాట బయటకు చెప్పే అవకాశం ఏమైనా ఉందా సార్? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ లిస్టు వచ్చినప్పటికీ కూడా సీట్ల షేరింగ్లో బీజేపీ కొన్ని పోతాయని అందరికీ తెలుసు. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో క్లియర్గా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాదని ఎవరు వెళ్ళరు. కాకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో ఒక హామీ తీసుకోవడానికి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అనే ప్రయత్నం అయితే చేస్తారు. అంతకుమించి పార్టీని కాదని, పార్టీని వదిలి పార్టీకి నష్టం చేకూర్చేలా వాళ్ళు పనిచేయడానికి సాహసం చేయరు. అదే చంద్రబాబు నాయుడు యొక్క చాణక్యం అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే మొత్తానికైతే పార్టీలోనే ఉంటారు, కాకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏదో ఒకటి అయితే ఆశిస్తారు లాస్ట్ వరకు అయితే. సో ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీల విషయంలో ఏదైతే సీట్లది అయిందో ఇక్కడ వరకు ఒక పార్ట్ అయితే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ విడతది బీజేపీతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ సైలెంట్గా ఉంటారని అనుకోవచ్చు మనం. సో అక్కడ ఎన్ని సీట్లు మరి మనం చూడొచ్చు సార్ మరి అక్కడ? అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని స్థానాలు ఉన్నాయి, 57 స్థానాలు ఉన్నాయి కదా సార్, అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం? 57లో ఇప్పుడు ఆల్రెడీ 4 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఇస్తారు బీజేపీకి అని అంటున్నారు. సో 57లో 4 పోతే ఇంకా 53 తెలుగుదేశం పార్టీకి ఉంటాయి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంటాయి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.